షార్ట్ స్టూడియోకి స్వాగతం. ఇవాళ మనం 2023లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్లేన్ రీక్యాప్ చూద్దాం. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ హీరో జెరార్డ్ బట్లర్ నటించారు. స్పాయిలర్స్ అహెడ్. మూవీ ఓపెనింగ్ లో బ్రాడీ టారెన్స్ తన కూతురితో న్యూ ఇయర్ కి వస్తానని వీడియో కాల్ మాట్లాడుతూ హడావిడిగా కనిపిస్తాడు. అతను స్కాట్లాండ్ కు చెందిన ఒక పైలట్. డ్యూటీలో భాగంగా ట్రైల్ బ్లేజర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 119 ని సింగపూర్ నుంచి హోనోలులు నడిపించడానికి వస్తాడు. తన ప్లేన్ లో 14 మంది ప్యాసింజర్స్, 3 క్యాబిన్ క్రూ ఉంటారు. అయితే ఇంటర్పోల్ వారు ఒక క్రిమినల్ లూయిస్ గాస్పర్ ని తీసుకువెళ్లడానికి ఇదే ప్లేన్ ను ఆశ్రయిస్తారు. దీంతో బ్రాడీ ఆ క్రిమినల్ ని పోలీసుల్ని ప్యాసింజర్స్ కి దూరంగా కూర్చోమని చెప్తాడు. ట్రైల్ బ్లేజర్ ఎయిర్లైన్స్ సుపీరియర్ సౌత్ చైనా సీ మీదుగా వెళ్ళమని, అలా వెళ్తే ఫ్యూయల్ సేవ్ అవుతుందని అంటాడు. అందుకు వెదర్ కండిషన్ బాగోలేదని వేరే రూట్ సజెస్ట్ చేస్తాడు బ్రాడీ. వేరే రూట్ లో వెళ్తే $18,000 అదనంగా అవుతుందని, ప్లేన్ అక్కడికి చేరుకునే లోపే వెదర్ క్లియర్ అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆ సుపీరియర్. కానీ వారు ప్రయాణించిన కొద్దిసేపటికే తుఫాన్లో చిక్కుకుంటారు. దీంతో ఫ్లైట్ ని ఎక్కువ హైట్ లో నడపడానికి చూస్తాడు బ్రాడీ. కానీ ఇంతలో ప్లేన్ పిడుగుపాటుకి గురవుతుంది. ఆ దెబ్బకు ఫ్లైట్ లో పవర్ సప్లై మొత్తం ఆగిపోయి కమ్యూనికేషన్ సిస్టమ్ దెబ్బతింటాయి. ప్లేన్ కూడా కిందికి జారిపోతూ ఉంటుంది. ఇదే టైంలో ఇంటర్పోల్ ఆఫీసర్ ఫోన్ కింద పడిపోవడంతో అది తీసుకోవడానికి తన సీట్ బెల్ట్ ని తీసి వెళ్తాడు. అతన్ని కాపాడడానికి ఫ్లైట్ అటెండెంట్ కూడా వెళ్తుంది. కానీ ప్లేన్ తీవ్రమైన టర్బులెన్స్ కి గురవడంతో ఇద్దరు ప్లేన్ రూఫ్ కి తాకి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతారు. ఫ్లైట్ ని అతి కష్టం మీద ఫిలిప్పీన్స్ ఇస్లాండ్ లో ఒక రోడ్డు కనిపిస్తే అక్కడ ల్యాండ్ చేస్తాడు బ్రాడీ. అదే టైంలో వీళ్ళ ఫ్లైట్ మిస్ అయిందని ఎయిర్లైన్స్ కంపెనీ ట్రైల్ బ్లేజర్స్ హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ కంపెనీ వారు డేవిడ్ అనే క్రైసిస్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ని పిలిపిస్తారు. ప్లేన్ నుండి దిగిన ప్యాసింజర్స్ బ్రాడీని ఏం జరిగిందో చెప్పమంటారు. అందుకు బ్రాడీ ఫ్లైట్ పిడుగుపాటుకు గురైందని, ప్లేన్లోని పవర్ జనరేటర్ పాడైందని, బయట ప్రపంచంతో ప్రస్తుతానికి కనెక్షన్ కట్ అయినట్టే అని, ప్లేన్ చాలా వేడిగా ఉన్నందున అందులో ఉంటే తమకే రిస్క్ అని, అందుకే ప్లేన్లోకి ఎవరు వెళ్లకుండా బ్రాడీ అందరినీ ఆపుతాడు. ప్లేన్ సిచ్యువేషన్ చూస్తే అన్ని కాలిపోయి కనిపిస్తాయి. కానీ బ్యాటరీ సహాయంతో పవర్ ని దారి మళ్లిస్తే ప్లేన్ పని చేయొచ్చని బ్రాడీ తన కో పైలట్ తో అంటాడు. అప్పుడే ఫ్లైట్ అటెండెంట్ మొత్తం లగేజ్ ప్లేన్ నుంచి తీసేశామని, చనిపోయిన ఇద్దరు మాత్రమే ప్లేన్ లో ఉన్నారని చెప్తుంది. బ్రాడీ ప్లేన్ లోకి వెళ్లి ఆ చనిపోయిన ఇద్దరికి కవర్ కప్పుతాడు. చనిపోయిన పోలీస్ దగ్గర ఉన్న పిస్తల్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు. ప్లేన్ ఎక్కడ ల్యాండ్ అయిందో తెలుసుకోవడానికి మ్యాప్ లో చూస్తే అది ఫిలిప్పీన్స్ లోని జోలో ఐలాండ్ అని తెలుస్తుంది. అది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అని, అక్కడందరూ సెపరేటిస్ట్ క్రిమినల్స్ ఉంటారని, పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ ఉండదని కో పైలట్ బ్రాడీతో అంటాడు. బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ లేకపోవడంతో బ్రాడీ అక్కడే ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. తనతో పాటు ఆ క్రిమినల్ లూయిస్ ని కూడా తీసుకొని వెళ్తాడు. లూయిస్ తను తెలియని వయసులో చేసిన తప్పుకి అరెస్టు చేశారని, ఆ మర్డర్ తర్వాత మిలిటరీలో జాయిన్ అయ్యానని, కానీ అనుకోకుండా ఇన్నేళ్లకి పోలీసులకు దొరికానని అంటాడు. అలా మాట్లాడుతుండగానే లూయిస్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాడు. అదే టైంలో డేవిడ్ తనకు తెలిసిన ఒక ప్రైవేట్ మిలిటరీని నడిపించే జాన్ ఐజాక్ కు కాల్ చేస్తాడు. జాన్ ని మనీలా దగ్గరికి వెళ్ళమని, ప్లేన్ డీటెయిల్స్ దొరకగానే పంపిస్తానని అంటాడు. మిషన్ లో హాస్టల్ సిచ్యువేషన్ ఏదైనా వచ్చి డబ్బులు అవసరం పడితే అడ్వాన్స్ గా $500,000 వారితో పంపిస్తాడు. అడవిలో నుండి వెళ్తున్నప్పుడు బ్రాడీకి ఒక పాత బిల్డింగ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి అక్కడే ఒక టెలిఫోన్ ఉండడంతో అందులో నుండి ట్రైల్ బ్లేజర్ కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసి విషయమంతా చెప్తాడు. కానీ ఇలాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తున్నాయని ఆవిడ కాల్ కట్ చేస్తుంది. దీంతో బ్రాడీ తన కూతురికి కాల్ చేసి తాము జోలో ఐలాండ్ లో ఉన్నామని, ఇదే విషయం ట్రైల్ బ్లేజర్స్ కంపెనీకి చెప్పమని అంటాడు. కాల్ అలానే మాట్లాడుతుండగా అక్కడే ఉన్న మాఫియా అతను బ్రాడీపై అటాక్ చేస్తాడు. బ్రాడీ అతనిని కొట్టి చంపేస్తాడు. అప్పుడే గన్ సౌండ్స్ రావడంతో బ్రాడీ దాక్కుంటాడు. కానీ అక్కడికి లూయిస్ 2 పెద్ద గన్స్ తో వచ్చి బ్రాడీని తీసుకొని వెళ్తాడు. ఆ బిల్డింగ్ ని బ్రాడీ చెక్ చేస్తుంటే వారికి ఒక కెమెరా కనిపిస్తుంది. అందులో అమెరికన్స్ ని కిడ్నాప్ చేసినట్టు, వారిని చంపకుండా ఉండాలంటే డబ్బులు పంపానని వీడియో తీయించినట్టు ఉంటుంది. అక్కడే వారికి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశానికి వచ్చామని, డబ్బుల కోసం వీరు ఫారినర్స్ ని కిడ్నాప్ చేస్తారని అర్థమవుతుంది. దీంతో బ్రాడీ అక్కడే ఉన్న ఒక కారులో లూయిస్ తో పాటు ప్యాసింజర్స్ ని కాపాడటానికి వెళ్తాడు. కానీ ఈ లోపే ప్లేన్ గురించి అక్కడి మాఫియాకి తెలియడంతో వారు అక్కడికి వస్తారు. వారిని చూసిన ప్యాసింజర్స్ కాపాడడానికి వచ్చారేమో అని ముందుకి పరిగెడతారు. కానీ తర్వాత వారు మాఫియా అని అర్థమవుతుంది. వారిని చూసిన ఒక ఆవిడ పారిపోవడానికి చూస్తుంది. కానీ ఆమెని వారు షూట్ చేసి చంపేస్తారు. ఆమె భర్త గొడవ చేయడంతో అతన్ని షూట్ చేస్తారు. దీంతో బ్రాడీ వారితో గొడవ పడడానికి వెళ్తాడు.
కానీ లూయిస్ అతన్ని అడ్డుకొని అంత పెద్ద ఆర్మీతో గొడవపడటం తమకే రిస్క్ అని అంటాడు. ఆ మాఫియా అందరినీ ఒక బస్సులో తీసుకొని వెళ్తారు. ప్లేన్ కాపలాగా ఇద్దరు మనుషులు అక్కడే ఉండిపోతారు. వారిలో ఒకరిని షూట్ చేసి ఇంకొకరిని బెదిరించి ప్యాసింజర్స్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కనుక్కుంటారు బ్రాడీ మరియు లూయిస్. వారందరినీ దగ్గరలోని దందులిత్ విలేజ్కి తీసుకొని వెళ్లారని, ఆ తర్వాత అందరినీ బోట్లో వేరే ప్రదేశానికి తీసుకొని వెళ్తారని అంటాడు. బ్రాడీ ప్లేన్లో తన షర్ట్ పైన ఒక మెసేజ్ రాస్తాడు. ఇదే టైంలో లూయిస్ ఆ చనిపోయిన వ్యక్తిని క్లియర్ చేయించి మిగిలి ఉన్న వ్యక్తిని కూడా షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ మాఫియా ఉండే విలేజ్కి వెళ్తారు. అదే టైంలో ట్రయల్ బ్లేజర్ ఎయిర్లైన్స్ వారికి బ్రాడీ చేసిన కాల్ గురించి తెలుస్తుంది. బ్రాడీ చెప్పిన వివరాల ప్రకారం అక్కడ శాటిలైట్ ఇమేజెస్ చూస్తారు. అక్కడే వారికి ప్లేన్ ఎక్కడుందో అనేది లైవ్లో తెలిసిపోతుంది. దీంతో డేవిడ్ ఆ ఏరియాలో సెపరేటిస్ట్ ఉంటారు కాబట్టి లోకల్ గవర్నమెంట్ ఏం చేయలేదని, అందుకే ప్రైవేట్ ఆర్మీని ముందు అక్కడికి పారాచూట్ ద్వారా పంపించి ఆ తర్వాత రెస్క్యూ ప్లాన్ చేద్దామని అంటాడు. ఆ తరువాత ఆర్మీ వారికి ప్లేన్ ఉండే లొకేషన్ పెడతాడు డేవిడ్. ఆ ఆర్మీ ప్లేన్ దగ్గరలో పారాచూట్ సహాయంతో దిగి ప్లేన్ అంతా చెక్ చేయగా బ్రాడీ రాసిన మెసేజ్ చూస్తారు. బ్రాడీ మరియు లూయిస్ మాఫియా ఉండే విలేజ్ కి వెళ్లి అక్కడ కొంతమందిని చంపేసి ప్యాసింజర్స్ ని ఒక బస్సులో ఎక్కిస్తారు. కానీ బస్సు అక్కడి నుండి వెళ్లాలంటే ఆ మాఫియాని దాటుకొని వెళ్ళాలి కాబట్టి బ్రాడీ వాళ్ళందరినీ డైవర్ట్ చేయడానికి లొంగిపోతాడు. ఆ మాఫియా మనుషులు బ్రాడీని తీవ్రంగా కొట్టి గన్తో కాల్చడానికి చూస్తాడు. అదే టైంలో ప్లేన్ దగ్గర ఈలోపే ప్రైవేట్ ఆర్మీ అక్కడికి చేరుకొని కొంతమందిని షూట్ చేసి బ్రాడీని కాపాడుతారు. బ్రాడీ ఇంకా మిగతా వాళ్ళు కలిసి బస్సులో అక్కడి నుండి ప్లేన్ ఉండే ప్రదేశానికి వెళ్తారు. కాకపోతే రెస్క్యూ ప్లేన్ రావాలంటే 24 గంటల సమయం పడుతుందని ఒక చేదు వార్త చెప్తాడు ఆ ప్రైవేట్ ఆర్మీ హెడ్ జాన్ ఐజాక్. దీంతో బ్రాడీ ప్యాసింజర్స్ అందరితో కొద్దిసేపట్లో ఆ మాఫియా వాళ్ళంతా ఇక్కడికి వస్తారని, వాళ్ళ నుండి ప్రాణాలతో బయట పడలేమని, అందుకే ఇదే ప్లేన్ ని రిపేర్ చేసి వెళ్ళడం ఒకటే ఆప్షన్ ఉందని అంటాడు. వెంటనే బ్రాడీ ప్యాసింజర్స్ అందరినీ ప్లేన్ లో ఎక్కిస్తాడు. ప్లేన్ బ్రేక్స్ అన్ని చెక్ చేస్తుండగా ఆ మాఫియా అంతా గన్స్ తో అక్కడికి చేరుకుంటారు. వారితో భీకరంగా ఫైట్ చేస్తుంది జాన్ ఐజాక్ టీం. లూయిస్ బ్రాడీతో తను ప్లేన్ లో రాలేనని, పారిపోతున్నానని ముందే చెప్తాడు. బ్రాడీ కూడా లూయిస్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు. బ్రాడీ ఫ్లైట్ లోకి ఎక్కి ప్లేన్ ని స్టార్ట్ చేస్తాడు. ట్రయల్ బ్లేజర్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ప్లేన్ దగ్గరలో ల్యాండ్ చేయడానికి హెల్ప్ చేయమని అంటాడు. అలానే జాన్ టీమ్ ని త్వరగా ప్లేన్ లోకి ఎక్కమని చెప్తాడు. ప్లేన్ లోకి అందరూ ఎక్కుతారు కానీ లూయిస్ మాత్రం డబ్బుల బ్యాగ్ తో అక్కడే ఉండిపోతాడు. ప్లేన్ టేకాఫ్ అయ్యే సమయంలో మాఫియాలో మిగిలిన ఇద్దరు రాకెట్ లాంచర్స్ తో షూట్ చేయడానికి చూస్తాడు. కానీ అక్కడే ఉన్న లూయిస్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇంకో అతను ప్లేన్ ల్యాండింగ్ గేర్ తాకి చనిపోతాడు. అంతలో ఇంకా పెద్ద ఆర్మీ అక్కడికి చేరుకోవడంతో లూయిస్ అక్కడ నుండి సైలెంట్ గా పారిపోతాడు. ప్లేన్ ఇంజిన్స్ రెండు పాడవడంతో ప్లేన్ ని దగ్గరలో ఉన్న సియాసి ఐలాండ్ లో ల్యాండ్ చేయమని అంటారు ట్రయల్ బ్లేజర్స్ టీమ్. అతి కష్టం మీద ప్లేన్ ని ఆ జోలో ఐలాండ్ నుంచి క్రాస్ చేసి సియాసి ఐలాండ్ లో ల్యాండ్ చేస్తారు. అది ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండడంతో వారికి సహాయంగా అంబులెన్సులు అక్కడికి చేరుకుంటాయి. అందరూ కెప్టెన్ కి థ్యాంక్స్ చెప్పడంతో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.